జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయినటువంటి పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కొంతమందిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్ళు గప్పి వైఎస్ అవినాష్ రెడ్డి తప్పించుకొని ఆయన వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత కోయ ప్రవీణ్ ఆయనతో మీరు ఎందుకు తప్పించుకొని పారిపోయారు అంటూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఎలా తప్పించుకున్నారనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కానీ వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం పోలీసుల కళ్ళు కప్పి చాకచక్యంగా హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకొని వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యాడు. ఏంటి అసలు ఎలా తప్పించుకున్నాడు? ఏం జరుగుతుంది ఆ ఎన్నికల్లో? ఇప్పుడు మామూలు కార్యకర్తలు వేరు, మామూలు అభిమానులు వేరు ఏ పార్టీకైనా. కానీ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఒకంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ ఇట్లాంటి ఎలక్షన్స్ టైంలో కొంతమందిని గృహ నిర్బంధం చేస్తారు. ఉద్రిక్తతల నడుమ ఆ ఎన్నికలు సాఫీగా జరుగుతున్నాయి అనుకోండి, ఎవరు ఏమీ మాట్లాడరు. కానీ మరి పరిస్థితులు బాగలేనప్పుడు కొంతమందిని గృహ నిర్బంధం చేస్తారు. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేస్తుంది. అయితే అప్పుడు ఏం చేయాలి? అధికారులకి సహకరించాలి. బుర్ర, బుద్ధి, జ్ఞానం, తెలివి, కాస్త రాజకీయ అంటే రాజకీయ విలువలు ఇవన్నీ ఉన్నవాళ్ళు ఒప్పుకుంటారు దాన్ని. అదేమి ఏ రాస్తారోకోలు, ఏ ధరల పెంపుకు వ్యతిరేకంగా రాస్తారోకోలు, లేదు ఏదైనా ఒక ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా చేసే పోరాటాలు, ఇట్లాంటప్పుడు కళ్ళు గప్పి బయటకు వచ్చినా దానికి ఒక అర్థం ఉంటుంది. అక్కడ జరుగుతుంది ఎలక్షన్ సందర్భంగా నిన్ను ఉద్రిక్తలు జరుగుతాయేమోనన్న ఉద్దేశంతో నిన్ను గృహ నిర్బంధం చేస్తే, నువ్వు ఒక ఎంపీ అయ్యి ఉండి, ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి నువ్వు ఇలా చేస్తే అసలు ప్రజలకు నువ్వేమి ఎగ్జాంపుల్గా నిలుస్తావు, ఉదాహరణగా నిలుస్తావు, ఏమి నేర్పిస్తావు ప్రజలకు? నువ్వు బుద్ధి జ్ఞానం లేకపోతే ఇలాగే ఉంటుంది. యదవులకు పదవులు, గాడిదలకు కొమ్ములు అనేవాళ్ళు ఇంతకుముందు. అలాగే ఉంటాయి. ఇప్పుడు గాడిదలకు కొమ్ములు వస్తే ఏం చేస్తాయి? ఎక్కడంటే అక్కడ పెట్టి వేటిని పెడితే వాటిని పొడుస్తాయి, కుమ్ముతాయి. అలాగే యదవులకు పదవులు వస్తే ఇట్లాగే ఉంటుంది. నిన్నటికి నిన్న రవీంద్రనాథ్ రెడ్డి జగన్ మేనమామ అసలు వాళ్ళందరి మీద వేరంగాలేసి రంకెలేసి మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ వైసీపీ వచ్చినప్పుడు మీ అంతు చూస్తాము అంటే మీరు 4 సంవత్సరాలే ఇక్కడే కూర్చోండి, రోడ్ల మీదే కూర్చోండి. 4 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన అయితే ఉంది. దాన్ని ఉల్లంఘించి ఆయన తిరుమల శ్రీవారి సన్నిధిలో అసలు రాజకీయ ప్రసంగాలు చేశారు, కూటమి ప్రభుత్వాన్ని దూషించారు. ఈ నేపథ్యంలో ఆయన మీద కేసు నమోదైంది. అది జరిగిపోయింది కదా. నిన్న ఎలక్షన్స్లో, ఈ పులివెందుల ఎలక్షన్స్లో తెలుగుదేశం అభ్యర్థి మీద రంకెలేసుకుంటూ మీ అంతు చూస్తాం మేము, వచ్చేది మా ప్రభుత్వమే అని ఆయన రంకెలేయటం చూస్తుంటే ఏమన్నట్టు అంటే, ఇప్పుడు ఈ 3.5 ఏళ్ళు ఇక్కడ కూర్చోవాలి, బాబు నువ్వు రా వచ్చి మా సంగతి చూడు అని చెప్పడానికి. అట్లుంటది. అంటే వీధి రౌడీల మాదిరి తయారైపోయారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా చేశారు, ఎంపీలుగా చేశారు, ఇంకోటి చేశారు. కానీ చివరికి వచ్చేసరికి బురదగుంటలో చేపల మాదిరి తయారైపోయారు. సందు మొదట్లో బురదగుంటలు ఉంటాయి కదా, ఆ రకంగా తేలారు వీళ్ళు చివరికి. సరే, ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డి ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు. అతనికి పైగా ఇలా తప్పించుకోవటాలు, దొరకాల్సినప్పుడు దొరక్కపోవటాలు, ఇవన్నీ అతనికి అలవాటే. పోయినసారి గుర్తుందా మీకు? కర్నూలులో సిబిఐ వాళ్ళని ముగ్గుతిప్పలు పెట్టాడు. ఒక హాస్పిటల్లో ఈ రోగులకి ప్రమాదం ఒక టెర్రరిస్టులు చేస్తారు అట్లా. మామూలు రాజకీయ నాయకులు ఎవరు చేయరు, టెర్రరిస్టులే చేస్తారు.
మా దగ్గరకు వస్తే ఇగో వీళ్ళని చంపేస్తామని ఒకళ్ళని అడ్డం పెట్టుకుని ఉంటారు. ఈ విధంగానమాట ఇట్లా చేసిన అనుభవం ఉంది కదా అతనికి అవినాష్ రెడ్డి. ఏది ఏమైనా ఇంతకుముందు 30 ఏళ్ళు మేము ఉంటాము అని చేసిన ఘాతుకాలు, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ మేమే వస్తాము మీ అంతు చూస్తాము అని బెదిరించటాలు, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు రాజకీయాలకి వీళ్ళు పనికిరారు. వీధి గూండాల మాదిరి బస్తీ మే సవాల్ అనడానికి పనికొస్తారు తప్పితే వీళ్ళు రాజకీయ నాయకులుగా పనికిరారు. రాజకీయ పరిణితి ఏ కోశానా లేదు అనేది అర్థమవుతుంది. ఒక్క జెడ్పీటీసీ ఎలక్షన్ గురించి ఇంత హైరానా పడిపోతున్నారు వీళ్ళు అంటే వీళ్ళని జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈసారి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి ఎదురు దెబ్బ తగలబోతుందని జగన్మోహన్ రెడ్డి భావించాడా? అందులో భాగంగానే అవినాష్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పాడు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఒకప్పుడు పిచ్చి పిచ్చి స్లోగన్స్ వేసుకుని తిరిగారు. వైనాట్ కుప్పం అని, వైనాట్ అదని, వైనాట్ ఇదని. ఇప్పుడు మీరు వైనాట్ కుప్పం అంటే వాళ్ళు వైనాట్ పులివెందులు అనలేరా? అంటారు కదా, అనే చూపిస్తున్నారు. ఇవాళ అక్కడ ఎంతో కొంత అధికార పార్టీ లేదు కాబట్టి, వాళ్ళ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఎంతైనా సరే ఒక ఊరికి మున్సూబు ఇంకొక ఊరికి ఎట్టోడు అంటారు. ఇప్పుడు ఆయన మున్సూబు అని తెలియకపోతే ఏమంటారు? అట్లాగే అంటారు. అట్లాగే ఇప్పుడు నువ్వు ఎంత ఎమ్మెల్యేగా ఉన్నా కానీ, అక్కడ ఎంపీగా ఉన్నా కానీ నిన్నేమంటారు? నీకు అధికారం లేదు కాబట్టి పోలీస్ యంత్రాంగం అవునన్నా కాదన్నా అధికార పార్టీకి కాస్త కోస్తా జిహుజూర్ అన్నట్టు ఉంటుంది ఒకటి. రెండోది, ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నప్పుడు, లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళ స్టెప్స్ వాళ్ళు తీసుకుంటారు కదా. ఇప్పుడు వాళ్ళ విధులకు ఆటంకం కలిగించటం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు వాళ్ళ విధులు సక్రమంగా జరగటం కోసం, శాంతి భద్రతలు కాపాడటం కోసం నిన్ను హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. నువ్వు బయటకు వచ్చేసావు అంటే నువ్వు ఇవాళ వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినందుకు గాను నీ మీద అసలు కేసు బుక్ చేయాలి లెక్క ప్రకారం. ఇప్పుడు ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణకి భంగం కలిగిస్తే గనక చట్టం ప్రకారం అది కేసు, శిక్షించవచ్చు. అసలు ఆ విధంగా అతని మీద కేసు పెట్టాలి. నన్ను అడిగితే బతిమలా అర్థం కాదు. నువ్వు ఎలా బయటకు వచ్చావు చెప్పు, నువ్వు ఎందుకు బయటకు వచ్చావు చెప్పు అంటే చెప్తాడా? ఎలా బయటకు వస్తాడు అంటే దొంగలాగా తప్పించుకుని వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే అరాచకాలు చేయడానికే వచ్చాడు. అట్లాంటి వాడిని తీసుకెళ్లి కూర్చోబెట్టక, అసలు ఇంట్లో ఎందుకు కూర్చోబెట్టారు? పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఉండాల్సిందే. ఇట్లాంటి వాళ్ళకి అట్లాగే చేయాలి. మరి మాట విన్న వాళ్ళకి, ఇప్పుడు మాటనే ఎద్దుంది అనుకోండి, అది చక్కగా ఏ తాడు లేకపోయినా పక్కన నడుచుకుంటూ వస్తుంది. యజమాని ఎమ్మటి పక్కన నడుచుకుంటూ వస్తుంది. మరి పొగరబోతు ఎద్దుకి ఏం చేస్తారు? ముక్కుల్లో నుంచి తాడు కళ్ళు వేస్తారు, ముక్కుల్లో నుంచి వేస్తారు. ఎందుకు అంటే మాట వినదు కాబట్టి. మకురు దున్నలకి, మకురు ఎద్దులకి అట్లాగే చేస్తారు. వీళ్ళు కూడా ఆ జాబితాలో చేరినోళ్ళలాగా ఉన్నారు. అందుకని చెప్పి ఏది ఏమైనా ప్రజాప్రతినిధులు మట్టుకు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. పోలీసులు ఏదన్నా చెప్పారు అంటే, ఇప్పుడు పోలీస్ అంటే ఎవరు? ప్రభుత్వ యంత్రాంగంలో భాగమే కదా. ప్రజాప్రతినిధులు అంటే ఎవరు? ప్రభుత్వ యంత్రాంగంలో భాగమే కదా. మరి మీరు ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక యంత్రాంగం ఇంకొక యంత్రాంగము సహకరించుకోకపోతే శాంతి భద్రతలు ఎట్లా ముందుకు వస్తాయి? అందుకని ఏది ఏమైనా ఈ విషయంలో అవినాష్ రెడ్డి చేసింది చాలా తప్పు. అతని పైన ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణకి భంగం కలిగించాడు, ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏమార్చాడు అనే దీని మీద అతని మీద కేసు పెట్టి లోపలే. ఓకే మేడం, థ్యాంక్ యూ.